నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా కాళ్లకు చొప్పులతో వైసీపీ నేతల శాసన మండలిలో శ్రీవారి పటాలను పట్టుకున్నారని మండిపడ్డారు. కల్తీనెయ్యి అంశాన్ని హెరిటేజ్ కి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కల్తీనెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం కులాన్ని అడ్డుపెట్టుకుని అంబటి రాంబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శ్రీవారికి చేసిన అపచారంపై వైసీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి మత కల్లోలాలు సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కానీ అన్ని మతాలని గౌరవించటం, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాలని గౌరవించడం అనేది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అయినా చేయాల్సినటువంటి పని. దానికి భిన్నంగా ముఖ్యంగా తిరుమల శ్రీవారి విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని అబాసుపాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అతని చర్యలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. నిన్న శాసన మండలిలో మా పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు, శ్రావణ్ గారు. నిన్న శాసన మండలిలోకి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పులు ధరించి భయము భక్తి లేకుండా వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాలు తీసుకొని ఊరేగింపుగా వచ్చి నినాదాలు ఇస్తూ సభలో శ్రీవారిని అవమానించే విధంగా, రాజకీయాల్లోకి శ్రీవారిని లాగే విధంగా చేసినటువంటి చేష్టలన్నీ కూడా మనమంతా చూసాం. బరి తెగించి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి శ్రీవారి పటాలు ఎక్కడా పట్టుకోలేదని, చెప్పులు అసలు ఎక్కడా ధరించలేదని, చెప్పులు కనుక వేసుకున్నట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామని బొత్స సత్యనారాయణ, మాధవరావు అనే ఇంకొక ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడతామంటే వాళ్ళ బరితెగింపు అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగా మేము చాలా స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తాడో, బొత్స సత్యనారాయణ బాధ్యత వహిస్తాడో, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇళ్లలో కూర్చుంటారో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసన మండలిలో జరిగిన విషయాల గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు, ఏ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ ఆ పార్టీ నిర్ధారించుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. రేపు ప్రభుత్వంలో ఉన్నవారైతే ఏం బిల్లులు పెట్టాలి, ఏం చర్చించాలి, ఏ రకమైన ప్రశ్నోత్తరాలకి సమాధానాలు సిద్ధపడాలి, ఇటువంటి అన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్రతిపక్షం అయితే దీనిలో ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలని చర్చించడానికి సమయం వాళ్ళకి ఎంత ఉంది, దాని మీద వాళ్ళు ఎలా పోరాటం చేయాలనే అంశాలని చర్చిస్తారు. అంటే ప్రతి పార్టీ ఆ పార్టీకి చెందిన స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుంటుంది. రేపేం చేయాలనే అంశం ముందుగానే నిర్ణయించబడుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే నిన్న శాసన మండలిలో జరిగిన అంశాన్ని గురించి ఒకసారి ప్రస్తావిద్దాం. శాసనసభలో 11 మంది సభ్యులను గెలిపించినా కూడా మేము రాము, మేము పాల్గొనము, ప్రజా సమస్యలు మాకు పట్టవు అనే స్ట్రాటజీని మీరు తీసుకున్నారు. శాసన మండలికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు స్ట్రాటజీలో భాగంగా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనే లక్ష్యాన్ని మీరు ముందే నిర్ణయించుకున్నట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే మీ స్ట్రాటజీలో పార్ట్ అది. వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొచ్చేటప్పుడు మరి చెప్పులు, షూస్ ధరించి రావటం, మీ నిరసన అయిపోయిన తర్వాత వాటిని అక్కడ పడేసి వెళ్ళిపోవటం,
అంటే మీరు అనుకున్న భాగంలో, మీరు అనుకున్న స్ట్రాటజీలో భాగమే, ఇది ఒక కుట్రలో భాగమే అని మేము స్పష్టంగా భావిస్తున్నాం. దీనిలో మీకు వచ్చింది ఏంటంటే, ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని కించపరచడం, దెబ్బతీయటంతో పాటుగా రాష్ట్రంలో వివిధ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడం అనేది మీ యొక్క స్ట్రాటజీలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం. అందులో భాగమే కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్టు విచారణ ఒక కొలిక్కొచ్చి దాని మీద స్పష్టంగా ఎవరైతే దానికి నిందితులో బాధ్యులో వారి మీద చర్య తీసుకునే సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం కులాన్ని రెచ్చగొట్టి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని, నోటి దోలగాలని అందరినీ పోగు చేసి అంబటి రాంబాబు, జోగి రమేష్, పేరు నాని ఇటువంటి వ్యక్తుల్ని పోగు చేసి కులాల్ని రెచ్చగొట్టడంలో భాగంగా అంబటి రాంబాబు ఏమో కాపు కులాన్ని తిట్టారన్నట్టుగా, కాపు కుల నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారన్నట్టుగా, అలాగే జోగి రమేష్ ఏమో బీసీల మీద దాడి చేస్తున్నారన్నట్టుగా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం అనేది మీ యొక్క దురుద్దేశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ కులాల మధ్య, మతాల మధ్య అలజడి సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది. కల్తీ నెయ్యి మీద ఒక సిట్ రిపోర్ట్ వచ్చింది. ఆ సిట్ రిపోర్ట్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించబోతా ఉన్నారు. దానిపైన ఒక రిపోర్ట్ తయారైందని తెలియగానే గుంటూరు నుండి అంబటి రాంబాబుని ఒక పావుగా వాడుకున్నారు. అంబటి రాంబాబు అయితే కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదైతే అంబటి రాంబాబు ఆ రోజున వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు జరిపి టీడీపీ వారు ఉన్న చోటకి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళని బూతులు తిడుతూ దాని ద్వారానే వాళ్ళని తిట్టినట్లుగానే చంద్రబాబు గారిని అనరాని మాటలు, వినరాని మాటలు అని దాన్ని పెద్ద చేసి ఏదో కార్యకర్తలు మా నాయకుడు ఎందుకంటామని ఇంటి దగ్గరికి వెళ్తే వైసీపీ కార్యకర్తలతో వీళ్ళపై దాడి చేయించడానికి ప్రయత్నం చేసి మరలా వాళ్ళే నాపై దాడికి వచ్చారు, నా మీద దాడి చేశారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను జైల్లో పెట్టారు, అయినా నేను భయపడను, తగ్గేదే లేదని సైగలు చేస్తూ మరలా రెచ్చగొట్టే ప్రయత్నం నేను చూసాం. మనందరం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ప్రజలందరూ ఒకటే గమనించాలి. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదావ పట్టించడం కోసం శాసన మండలిలో కూడా రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శాసనసభకైతే ఆ ఎమ్మెల్యేలు రావడం మానేశారు. ఎవరైతే ప్రజలు ఓట్లేసి గెలిపించారో 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఆ యొక్క నియోజకవర్గం యొక్క సమస్యల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కూడా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా కావాలి, నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అంటాడు. కాబట్టి ఏ సమస్య అయినా ప్రశ్నించడం కోసం శాసనసభ ఉంది, అక్కడ మాత్రం వెళ్ళరు. ఓ 4 ఎక్కువ మంది ఉన్నారు కదా అని శాసన మండలిలోకి వెళ్ళి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మరలా హెరిటేజ్ సంస్థకు చుట్టే విధంగా కూడా ఓ పద్ధతి ప్రకారం ప్రణాళిక రచించి, అంటే ఇంక వీళ్ళకి ఏ సమస్య లేదు, వాళ్ళ మీద ఏదైతే అపవాదు ఉందో అపవాదుని తప్పించుకోవడం కోసం ప్రధాన పార్టీపై ఒక మరలా వారు చేసినటువంటి తప్పునే ప్రధాన పార్టీపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. నిన్న ఏదైతే శాసన మండలిలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏదైతే
ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పటాలను పట్టుకొని ఆ చెప్పులు వేసుకొని భయము భక్తి లేకుండా ఆ శాసనసభలో ఎగబడటం, అలాగే ఏదైతే శాసనసభలో ఆ శాసన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని ఇవ్వమని టీటీడీ నెయ్యి సరఫరా మీద అడిగితే ఆ శాసన మండలిలో వారు వాయిదా తీర్మానం ఇవ్వకపోగా ఈ యొక్క ఏదైతే శాసన మండలి సభ్యులు ఉన్నారో వైసీపీ వాళ్ళు ఎగబడటం, అలాగే చెప్పులు వేసుకొని ఆ దేవుడి పటాలను పట్టుకొని వెళ్ళటం ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్రంలో ఉండే ప్రజలు మీ యొక్క చేష్టలు చూస్తున్నారు. మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. ఈసారి అవి కూడా రావు. ఎందుకంటే మీకు సమస్యల మీద మాట్లాడడానికి, ఏ సమస్య మీద మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా శాసన మండలిలోనో లేకపోతే బయట రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టేయాలని చూస్తున్నారు. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు మిమ్మల్ని. మీకు శాసనసభకు వెళ్ళమని 11 మందిని ఇస్తే శాసనసభకు వెళ్లకుండా బయట ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మత కల్లాలు సృష్టించడానికి మాట్లాడుతున్నారు. మీ నాన్నగారు హైదరాబాద్లో ఇంతకుముందు మత కల్లాలు సృష్టించారు. అదేవిధంగా మీరు కూడా చేయాలని చూస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, అన్నీ తెలుసు. కాబట్టి మీకు ఇచ్చిన 11 సీట్లతో శాసనసభకి వెళ్తే చర్చించడానికి అన్ని విషయాల మీద రెడీగా ఉంది ప్రభుత్వం. పరిశుభ్రమైన పరిసరాలు మన లక్ష్యం సంకల్పం కావాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. పేరుచెర్లలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. 0 లీటర్ గవర్నెన్స్ థీమ్ తో ఈ నెలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటి రోడ్లను శుభ్రం చేశారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంపై రాళ్లు, కోడిగుడ్లతో బీజేపీ శ్రేణులు దాడి చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలిపై దాడికి యత్నించినట్లు చెప్పారు. ఢిల్లీ ఏఏ సమ్మిట్ లో ఎన్ఎస్యూఐ నేతలు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసి దేశం పరువు తీశారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి దిగారు. పోలీసులు భారీగా మోహరించి ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పారు. ఈ అంశంపై మస్తాన్ వలి పార్టీ శ్రేణులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నల్లచెరువులో ఫణీంద్ర అనే 6 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాతో ఫణీంద్ర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీధి కుక్కల నియంత్రణ, గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్య సేవలు అందించడంలో అధికారులు విఫలం చెందారని ఈ సందర్భంగా నూరి ఫాతిమా నిప్పులు చెరిగారు. ప్రస్తుతం గాయపడిన బాలుడి మెరుగైన చికిత్స అందించడం ద్వారా కోలుకున్నాడని, అతని ఆరోగ్యం కుదుట పడిందని చెప్పారు. డాక్టర్ గారు ఎవరండి? మెయిన్ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఎమర్జెన్సీ వచ్చి ఇతబద్దు 1 అవర్ పోయింది. ఇప్పుడు దాకా కూడా మీరు అడుగుతుంది. I spoke with your RPO. No, 7:10 ఇక్కడ తీసుకుంటారంటున్నారు. ఐసీయూలో మానిటరేషన్, ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ చూస్ చేయడానికి. దురదృష్టవశాత్తు రాత్రి 1:30 గంటల సమయంలో ఫణీందర్ రెడ్డి అనే ఒక 6 సంవత్సరాల మగపిల్లవాడిని 6 కుక్కలు మీదబడి అటాక్ చేసి ఇంజరీ చేసిన సందర్భంలో జీజీహెచ్కి క్యాజువాలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు పిల్లవాడి పరిస్థితి అయితే స్టేబుల్గా ఉంది. రాత్రే పిల్లవాడికి దాదాపు 5-6 కుక్క కాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసి
ఈ రేబీస్ వ్యాక్సిన్ అట్లా ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇచ్చేసి స్టెబిలైజ్ చేశాము. ఆ పిల్లవాడి పరిస్థితి ఇప్పటికి చాలా నిలకడగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తండ్రి శివారెడ్డి కూడా పక్కనే ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చిన ట్రీట్మెంట్తో బాగా సాటిస్ఫై అయ్యారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లవాడి పరిస్థితి అయితే చాలా నిలకడగా ఉంది. గుంటూరులో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. వీధి కుక్కల దాడిలో గాయపడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఫణీంద్రని సిపిఐ శ్రేణులు శనివారం పరామర్శించారు. కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు ఆచరించకపోవడం కారణంగానే కుక్కల దాడులు అధికం అవుతున్నాయని అరుణ్ పేర్కొన్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల దాడికి మరొక బాలుడు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. నిన్న రాత్రి నల్లచెరువు ప్రాంతంలో వరేందర్ రెడ్డి అనేటువంటి ఒక 6 సంవత్సరాల పిల్లవాడిపై సుమారుగా 10 కుక్కలు 12 కుక్కలు ఒకటేసారి దాడి చేయడం వల్ల విపరీతంగా తీవ్రమైనటువంటి గాయాలపాలై ఈరోజు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సిపిఐ గుంటూరు నగర నాయకత్వంగా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని కలవడం, పరామర్శించడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఆ పేట మొత్తం కూడా విపరీతంగా కుక్కలు ఉండడం వల్ల ప్రతిరోజు ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నాయని చెప్పి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. సుమారుగా 50 నుంచి 60 కుట్లు పడుతున్నాయి ఈరోజు ఆ పిల్లోడికి. మనం పెద్దవాళ్ళమే మనం ఆ విధంగా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఒక కుక్క 10 కుక్కలు దాడి చేయడము, ఒక 50-60 కుట్లు పడడము, అది ఎంతవరకు నగరపాలక సంస్థ అధికారులు కూడా ఆలోచన చేయాలి. సిపిఐగా బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇటువంటి సంఘటనలు గుంటూరు నగరంలో ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే గుంటూరు నగరంలో 3 సంవత్సరాల ఒక పాపని కుక్క దాడిలో చనిపోవడం జరిగింది. ఆ రోజు హడావడి చేసినటువంటి అధికారులు మళ్ళీ ఈరోజు వచ్చి హడావడి చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగి సుమారుగా 14 గంటలు 15 గంటలకు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అధికారులు ఎవరు కూడా రాకపోవడం అత్యంత దారుణం, అత్యంత హేమైన చర్యగా మేము సిపిఐగా భావిస్తూ ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో రోజు రోజుకు కూడా ఇలాంటి దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కుక్కల దాడి వల్ల విపరీతంగా ప్రజలు ఆసుపత్రులు పాలవుతూ ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా కుక్కలు ఉంటా ఉన్నాయి. భక్త ప్రహ్లాదులు ఆ రోజు చెప్పినట్టు ఇందు గలడు అందులేడు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు శ్రీహరి ఉన్నాడని చెప్పి ఆనాడు భక్త ప్రహ్లాదులు చెప్తే ఈ గుంటూరు నగరంలో కూడా ఏ సందు చూసినా, ఏ గొంతు చూసినా 10 సంఖ్యలో 20 సంఖ్యలో కుక్కలు ఉంటా ఉన్నాయి. మరొక వైపున ఈ కుక్కలకి తీసుకొని పోయి షెల్టర్లు ఏర్పాటు చేయండి, వాటికి సంబంధించిన సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఆదేశాలు చేస్తూ ఉంది. కుక్కల దాడి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ప్రజల్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన, నగరపాలక సంస్థ అధికారులపైన ఉంది, మున్సిపాలిటీ పైన ఉందని చెప్పేసి వాటి షెల్టర్లు ఏర్పాటు చేయని చెప్పేసి చెప్తా ఉన్నా ఏమాత్రం కూడా నగరపాలక సంస్థలు దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. సుప్రీంకోర్టు చేసిన ఆదేశాలకే, ఇచ్చిన తీర్పులకే ఈరోజు గుంటూరు నగరంలో అమలు చేయని పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. గుంటూరు నగరంలో కుక్కలు బజారున వీరవిహారం చేస్తూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే మున్సిపల్ అధికారులు కుక్కలు ఎక్కడ కనపడ్డా కూడా తీసుకొని వెళ్ళి వాటిని జాగ్రత్త పరిచి ప్రజలని కాపాడేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో కుక్కల గురించి మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. కానీ ఇవాళ కుక్కల వల్ల ఇవాళ సమాజంలో ఉన్న పరిశుద్ధ రోగాలు ఎక్కువై జనాభా చనిపోతూ ఉంటే మరొక పక్క కుక్కలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్లో నల్లచెరువుకు సంబంధించిన బాలుడు సుమారు 6 సంవత్సరాలు ఉంటాయి, కానీ 50 కుట్లు ఉంటాయి. కానీ సూపరింటెండెంట్ గారి దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, సంతోషం. కానీ ఆ అబ్బాయి బతుకుతాడో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అతను చనిపోతే దానికి మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా, లేకపోతే ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అందుకని గతంలో చాలా సందర్భాల్లో సిపిఐగా డిమాండ్ చేసాం, చెప్పాం, అప్పీల్ చేసాం.
కానీ ఎక్కడ కూడా అధికారులు అవసరం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఊరికి రియాక్ట్ అవుతున్నారు తప్ప రోజువారీగా మాత్రం చేయట్లేదు. కాబట్టి మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అప్పీల్ చేస్తాను. ఈ గుంటూరు పట్టణంలో ప్రతి బజార్ను కూడా కుక్కలు విరవహారం చేస్తూ ఉన్నాయి. జనాభా కంటే బజార్లో కుక్కలు ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. పాదాచారుల పైన, టూ వీలర్స్ పైన, ఆటోల పైన వెళ్తుంటే ఎగబడి దాడులు చేస్తామని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నగరంలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది. కాబట్టి కుక్కలని వాటిని తీసుకెళ్లాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళి వాటిని జాగ్రత్త చేసి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి రానున్న రోజులు ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని, లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మీ జరగమని. గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్ వేదికగా పీఎంజే జ్యువెలర్స్ ఆభరణాల ప్రదర్శన శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. హాఫ్ సారీ వెడ్డింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన 3 రోజుల పాటు జరగనుంది. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి కాంతారావు అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. డబ్బు రూపాన్ని మార్చి నగల రూపంలో మహిళల భద్రపరుస్తున్నారని, అద్భుతమైన ఆభరణాల ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు. పీఎంజే జ్యువెలర్స్ ఏపీ బిజినెస్ హెడ్ హైదర్ అలీ, గుంటూరు స్టోర్ మేనేజర్ కృష్ణ చైతన్యం మాట్లాడుతూ అద్భుతమైన డిజైన్లతో అందరికీ ఈ ప్రదర్శన స్వాగతం పలుకుతుందని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమను ఆదరించాలని వారు ఆకాంక్షించారు. Small girls and ladies are joining me. ఈరోజు గుంటూరులో ఐటీసీ హోటల్లో రెగ్యులర్గా పెట్టే విధంగానే మన పిఎంజే వాళ్ళు ఆడపిల్లలకి సంబంధించి, ఓణీలకు సంబంధించి, మెచ్యూరిటీ ఫంక్షన్కి సంబంధించి, వివాహాలకు సంబంధించిన నగలు డిస్ప్లే చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు నగలంటే వేరు, బంగారం తప్ప రాళ్ళు కానీ పడేవి కాదు. రాళ్ళు అంటే ఓన్లీ రవ్వలు తప్ప ఇంకోటి ఉండేది కాదు. ఇప్పుడు టాంజో నెట్స్ అని, మోజో నెట్స్ అని రకరకాలైనటువంటి న్యాచురల్ స్టోన్స్తో నగలు తయారు చేస్తున్నారు. దాపుడు నగలు, దాపుడు చీరలు ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు దాపుడు అంటే ఏంటో తెలియదు. ప్రతి ఫంక్షన్కి కొత్త నగ పెట్టాలా, ప్రతి ఫంక్షన్కి కొత్త చీర కట్టాల్సిందే. మగవాడు ఎంత సంపాదించినా సంవత్సరానికి 5 జతలో 10 జతలో కొనుక్కుంటారు. మిగిలిన డబ్బులు ఎవరి చేతిలోకి వెళ్తాయి? ఆడవాళ్ళ చేతిలోకి వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తారు పాపం? డబ్బు చెడగొట్టరు, చక్కగా నగలు కొంటారు, రూపాయిని మార్చి డబ్బు దాచి పెడతారు. కనుక వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మన సంపాదనని వాళ్ళ చేతుల్లో పెట్టడమే నిజమైన ధర్మం. ఆ డబ్బుని సద్వినియోగపరుస్తారు వాళ్ళు. ఎలా? నగలు కొని ఆ నగల్ని వీళ్ళు అమ్ముతారు. ఆ అమ్మే నగలు చాలా అద్భుతంగా తయారు చేసి మంచి మంచి వెరైటీస్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఓణీలకు కానీ, లేకపోతే మెచ్యూరిటీ ఫంక్షన్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ. పెళ్ళిళ్ళకి ఇంతకుముందు మగోడికి నగలు కొనాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు గుర్రబండి దోలే డ్రెస్ వేసుకొని మెడలో ఒక గొలుసు వేసుకుంటున్నారు, మగోళ్ళు కూడా ఆడవాళ్ళు వేసుకుంటున్నట్టు. అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. కనుక ఆ అవసరం ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసి కొంటే చాలా బాగుంటాయి. అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. బహుశా 4 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉంటుంది. ఆదివారం కాబట్టి ఆట విడుపుగా ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి చూసి దర్శించి మీకు నచ్చిని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. Precious time that we'll launch half saree and dhoti collection in one of the biggest bridal exhibition which has been happening from 21st, 22nd, 23rd of this today, tomorrow and day after. So this is very exclusive. We have come down with a design. We are launching this with an exclusive design of Bhargavi Kunnam, and jewelry also has been very exclusive. So I request all the Guntur people to please come in and give us a blessing here. Please explore our designs, our service, our hospitality. So we are here for these 3 days, today, tomorrow. So as we are known for our bridal collections, as known for Delhi collections, gold, diamond, studded, polki jewelries. We have all these
categories this jewelry is being exported for these 3 days. So you have daily wear, you have bridal collection, you have gold, everything for all the requirements, all the occasions, and all the celebrations. For all the celebrations, we have the jewelry here, we have silver, we have everything we have. So please, I request everybody from Guntur or nearby places to please walk in here, explore designs and come as blessing us. Thank you very much. PMG Jewelry presenting biggest off saree and wedding jewelry exhibition. ఈ రోజు రేపు మరియు ఎల్లుండ అంటే శనివారం ఆదివారం సోమవారం మన గుంటూరు వెల్కమ్ హోటల్లో రింగ్ రోడ్లో ఉన్న వెల్కమ్ హోటల్లో జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో డైమండ్, గోల్డ్, పోల్కి, కుందన్, జడావు జ్యువెలరీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్లో మేము మంచి ఆఫర్లతోటి మేము ముందుకు వస్తున్నాం. ప్రతి గ్రాము పాత బంగారంపై 150 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాము. అలాగే ప్రతి 3 లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ని గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా 2026-27కు సంబంధించిన జెడ్పీ బడ్జెట్ ను జనరల్ బాడీలో ప్రవేశపెట్టారు. దాదాపు 30 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిధులు మంజూరు చేసే విషయంలో జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపించారు. ఆదాయ మార్గాలు లేకుండా కేవలం కమిషన్ల కోసం బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. చైర్పర్సన్ తీరుకు వ్యతిరేకంగా సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా రొంపిచెల్ల జెడ్పీటీసీ ఓబుల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవాళ జిల్లా ప్రజా పరిషత్ 2026-27కు సంబంధించినటువంటి బడ్జెట్ మీటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ని అయితే ఆమోదించాం, మండల బడ్జెట్ని ఆమోదించాం. కానీ 2025-26కు సంబంధించినటువంటి వర్కులు మాత్రం చాలా ఎన్ని అంటే 15th ఫైనాన్స్ కింద 8,84,00,000 మాత్రమే ఉంటే ఇవాళ కేవలం ఎంత పెట్టారా అంటే 27 కోట్ల రూపాయలు వర్కులు పెట్టారు. ఇవే కాకుండా చిల్లరగా ఒక 3 కోట్ల రూపాయలు అంటే 31 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చారు. 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్లో ఇవాళ డబ్బులు ఉన్నట్లుగా చూపించి 31 కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చేశారు. ఇవి ఎప్పుడు రావాలా? నెక్స్ట్ ఇయర్కి రావాలా? నెక్స్ట్ ఇయర్కి రావాలంటే నెక్స్ట్ ఇయర్కి కూడా మంచినీటికి సంబంధించినటువంటి టైడ్ గ్రాంట్ల నుంచి ఇవ్వటం సాధ్యమైద్దా అని నేను అడిగేవాడిని. సాధ్యం కాదు అనేది వారికి తెలుసు. కానీ జెడ్పీటీసీలు మొత్తాన్ని బుల్డోజ్ చేస్తూ కేవలం ముందస్తు అనుమతుల పేరుతోటి కోట్ల రూపాయలు ఇచ్చి ఈ విధంగా పర్సెంటేజీలు దండుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఈ జిల్లా పరిషత్తులో కనిపిస్తూ ఉన్నాయని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు జనరల్ ఫండ్ కూడా మీడియా సాక్షిగా వారు చెప్పినటువంటిది 1 కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లుగా స్పష్టంగా చెప్పారు. కానీ అవి 14,17,00,000 రూపాయలు ముందస్తు అనుమతులు ఇచ్చారు. అంటే దాంట్లో దగ్గర 13 కోట్ల రూపాయల చిల్లర అనుమతులు, ముందస్తు అనుమతులు ఇచ్చేసి ఇవేమైతే 13-14 కోట్లలో 1 కోటి రూపాయలు పోతే 13 కోట్ల రూపాయలు అప్పులే కదా. 15th ఫైనాన్స్లో అవి అప్పులే కదా. ఈ రకంగా జిల్లా పరిషత్తుని దాదాపుగా 60-70 కోట్ల రూపాయలు ఇప్పుడు లోటులో ఉన్నటువంటి పరిస్థితి. నేను ఒకటే అడిగా లోపల, అమ్మా ఇవి ఎప్పుడో భవిష్యత్తులో వస్తాయని చెప్తా ఉన్నారు. తెలంగాణలో సీఎం గారు ఒక మాట చెప్పారు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. అందరూ కూడా విద్యాలయాల అధికారులందరూ కూడా ధర్నా చేస్తే ఒక మాట చెప్పారు, ఇవాళ నాకు సంబంధించి నా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాత్రమే నేను ఇస్తా, కేసీఆర్ హయాంలో చేసినటువంటి
అప్పులన్నీ కేసీఆర్ నడుక్కోపోండి అని. అదే పరిస్థితులు ఈ జిల్లా పరిషత్తులో రేపు పొద్దున రాబోయేటటువంటి చైర్పర్సన్ కూడా. అంటే ఈ బిల్లుల పరిస్థితి ఏమిటి, ఈ వర్కులు చేసినటువంటి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమిటి, మా జడ్పీటీసీలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎవరిస్తారు ఈ డబ్బులు? ఇవాళ గత సంవత్సరం కానివ్వండి 24, 25కు సంబంధించి 26, 27కు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తాలూకా గత సంవత్సరం 24, 25 17 కోట్లు, 25, 26 18 కోట్లు, దాదాపుగా 35 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి వాటిల్లో కేవలం 40 లక్షలు మాత్రమే ఇచ్చారు. అది మేము సమావేశాల్లో అడుగుతా ఉన్నాం, చైర్పర్సన్ గారు కూడా వెళ్ళి అడిగారు. కానీ ఇవాళ రాష్ట్రమే అప్పుల్లో ఉంది, ఇచ్చే పరిస్థితి లేదు, అన్నీ తెలుసు. కానీ అనుమతులు, ముందస్తు అనుమతుల పేరుతోటి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తే ఈ కాంట్రాక్టర్లు ఏం చేయాలా? డబ్బులు వేయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలకి వర్కులు చేసి ఎంబుక్కులు వచ్చేసి ఇవాళ సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్లు కొట్టి కూడా ఉన్నాయి దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా. వీళ్ళ డబ్బులు వేయి పరిస్థితి. వీళ్ళు సన్నవాళ్ళు, బలహీనులు. 5 లక్షలు 10 లక్షలు వర్కులు చేసుకుందామని ఆశపడి చేస్తే 3-4 సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే వడ్డీలు ఏమిటి, వాటి పరిస్థితి ఏమిటి? రేపైనా వస్తాయని గ్యారంటీ ఉందా? లేదు. ఇలా అప్పులు ఊబిలోకి జిల్లా పరిషత్తుని నెట్టేసినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏటి అగ్రహారం జీకేఆర్ హై స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీమేధ విద్యా సంస్థల అధినేత నందకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరే విధంగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. ఫెయిల్యూర్స్ ని ఒక పాఠంగా తీసుకోవడం ద్వారా సక్సెస్ ని సాధించవచ్చని చెప్పారు. జీకేఆర్ విద్యా సంస్థల డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే నిరంతరం శ్రమించక తప్పదని అన్నారు. ప్రిన్సిపల్ సుశీల, శైలజ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకి మెమంటోలు, నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వాళ్ళు స్పీచెస్ చెప్పడం అంటే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే చాలామంది 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మరి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఒక రకంగా వీడ్కోలు చెప్పడం. ఫేర్వెల్ అంటే ఏంటి? వీడ్కోలు చెప్పడం. ఐడియా ఉందిగా. ఫ్రెషర్స్ పార్టీ అంటే ఇన్వైట్ చేయటం,
ఫేర్వెల్ అంటే ఏంటి, వీడుకోలు చెప్పడం. సో ప్రతి స్టూడెంట్ లైఫ్లో కూడా 10th స్టాండర్డ్ అనేది చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది. మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ బిగిన్ అవుతాయి. సో అందువలన మీరు ఎల్కేజీ నుంచి 9th స్టాండర్డ్ దాకా ఎలా చదివారు అనేది పక్కన పెడితే 85, 90 ఇప్పుడు అసలు 600 మార్క్స్కి ఎన్ని మార్క్స్ కూడా వేస్తున్నారు, 600 మార్క్స్ కూడా అవార్డ్ చేస్తున్నారు. అర్థమవుతున్నా? సో విషయం మనకి ఏది రాదు ఎప్పుడైనా సరే. చేంజ్ని మనం యాక్సెప్ట్ చేసి మనం కూడా ఆ చేంజ్కి తగ్గట్టుగా మనం మారుతుంటాం. దెన్ ఓన్లీ వీ విల్ బీ ఇన్ ది రేస్. సో 600 టార్గెట్ పెట్టుకున్నారు ఎవరైనా ఉంటే 600కి టార్గెట్ ట్రై చేస్తూనే ఉండొచ్చు. యూ నీడ్ నాట్ గివ్ అప్. ఓకే. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎప్పుడు బిగిన్ చేసాడో 5 సెంటెన్సెస్తో బిగిన్ చేస్తాను. దోస్ 5 సెంటెన్సెస్ నేను ఇవ్వలేదు, సార్ చెప్పినట్టు నేను చెప్పానని. నేను చెప్పేవన్నీ కూడా ఎక్కడో చాట ఒక పుస్తకంలోనే ఎక్కడో చదివి చెప్తున్నాయి. అర్థమవుతున్నా? నేను తయారు చేసిన ఏమీ కాదు. సో దాన్నే మనం గురు శిష్య పరంపర అని. సో నాలెడ్జ్ ఫ్లోస్ ఎటర్నల్. అర్థమవుతున్నా? సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ గురు. అర్థమవుతున్నా? అండ్ ఇట్ ఫ్లోస్ టు హోమ్ శిష్య. దిస్ శిష్య విల్ ఆల్సో బికమ్ ఇన్ ఫ్యూచర్ వాట్ అగైన్ ఏ గురు ఆల్సో. అర్థమవుతున్నా? సో అలానే అబ్దుల్ కలాం గారు అని ఉన్నారు, పేరు వినుంటారుగా మీరు అందరు కూడా. ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా. సో అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే అతను రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత వారు టీచింగ్ అనేది చాలా చాలా ఇష్టం. ఏమిష్టం వాళ్ళకి? టీచింగ్ అంటే ఒక ప్యాషన్ వారికి. చిన్నపిల్లలు మీరు అందరూ ఎవరైనా ఉన్నారంటే మీటింగ్లో సమాధానాలు చెప్తారు, వినండి. సో ఆయన ఎంత టీచింగ్ మీద ప్యాషన్ ఉంది అంటే చివరి ఆయన చనిపోవడం ఎలా చనిపోయారు తెలుసా ఎవరికైనా? ఐఐఎం. ఓకే. ఐఐఎం అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో స్పీచ్ చెప్తూ మధ్యలో జస్ట్ ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చి కింద పడిపోయారు. సో ఆయన ప్యాషన్ అని పాఠం చెప్తూ కుప్పకూలిపోయారు. సో ఆ ప్యాషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ అందరూ కూడా ఇప్పుడు రేపు ఎగ్జామ్కి వెళ్తున్నారు అంటే దెర్ షుడ్ బి ఏ ఫైర్ ఆర్ ప్యాషన్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. ఫ్యూచర్లో సక్సెస్ అవుతారు, ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. ఈవెన్ టిఫిన్ షాప్ పెట్టుకున్నా కూడా మంత్లీ వచ్చేసి 60-70,000 సంపాదించుకునే స్టేజ్లోకి వెళ్తారు. ఎప్పుడు మోరల్ వాల్యూస్, ఒక కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఉన్నప్పుడు. ఆ మోరల్ వాల్యూస్ నేర్చుకోవడం కోసం పిల్లలకి ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్స్, ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని తిరుగుతుంటాను అన్నమాట. మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది, అది పిల్లలందరికీ చెప్పాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10th క్లాస్ వాళ్ళతో షేర్ చేసుకున్నట్టున్నాను. తమిళనాడులో ఒక మున్సిపాలిటీ వర్కర్ రోడ్లు ఊడుస్తూ ఉంటే మార్నింగ్ టైము తనకి గోల్డ్ దొరికింది అనమాట. దాని వాల్యూ వచ్చేసి 43 lakhs. దాని వాల్యూ వచ్చేసి 43 lakhs. మున్సిపాలిటీ వర్కర్ రోడ్లు ఊడ్చే లేడీ అనమాట. జనరల్గా డబ్బులు మరి అంత ఆ స్టేజ్లో ఉందంటే తను చాలా పూర్ అనమాట, రిచ్ ఏం కాదు. ఆమె వెంటనే జనరల్గా ఆర్డినరీ అయితే నాలాంటి వాళ్ళకైతే దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. మరి ఎంత గ్రేట్ పర్సన్ అని చూడండి. అది తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దాము, అది ఎవరితో పోగొట్టుకున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారని వెంటనే ఆ మైండ్లో ఆలోచన వచ్చేసి అది తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేసింది అనమాట. 43 lakhs తను తీసుకెళ్తే లైఫ్ సెటిల్ అవుతుంది. తర్వాత దొరుకుతుందా లేదా, పోలీసులు ఫైండ్ అవుట్ చేస్తారా, తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అదర్ థింగ్. ముందు అది దాచిపెట్టుకుందని ఆలోచన వస్తుంది, తనకు ఆలోచన రాలా, వెళ్ళిపోయింది, ఇచ్చేసింది అనమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.